ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. A development trust in coordination with తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈరోజు ఏదైతే ఈ అద్భుతమైన ప్రోగ్రాం 22వ తారీఖున ప్లాన్ చేస్తున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం అవంతా కూడా చాలా ఇట్స్ వెరీ పాజిటివ్ అండ్ ఒక హార్మనీ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ అనేది కనిపిస్తుంది. సో ఐ థ్యాంక్ అండ్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు మేడం ఫర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ అండ్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం. 22వ తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ అవ్వబోతున్న వాసవి మాత పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాబోతా ఉంది. ఆ పారాయణంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 40,000 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వారికి అదే మాదిరిగా పారాయణని పాడితే ఎంత పుణ్యమో వింటే కూడా అంతే పుణ్యం, చూస్తే కూడా అంతే పుణ్యం. కాబట్టి ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా తెలంగాణలో వాసవి మాత తిరిగి తెలంగాణ దిక్కు ఎల్బీ స్టేడియం దిక్కు చూసే విధంగా నన్ను ఎవరు పిలుస్తున్నారు అని అనుకునే విధంగా ఈ పారాయణాన్ని అద్భుతంగా చేయాలని తలంచినటువంటి నా సోదరిమణి మరి వాళ్ళ టీంకి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ పారాయణం ద్వారా నీ తెలంగాణలో ఆర్థిక స్థితిగతులు మార్పు రాబోతూ ఉంది. తెలంగాణ వెనుకబడతనానికి ఆర్థిక స్థితిగతులు బాగాలేవు. ఇప్పుడు తెలంగాణ కోసం ఈ పారాయణం చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ ముందుకు రావాలా. ఖచ్చితంగా నా వైశ్య సోదరులందరూ కూడా ఈ పారాయణాన్ని బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా 25 అంటున్నారు కానీ నాకు తెలిసి 45,000 మంది ఆ స్ట్రెంత్ దాటుతారు, ఈ పారాయణంలో పార్టిసిపేట్ అవుతారు. తద్వారా ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. తెలంగాణ ఆధ్యాత్మికమైనటువంటి తెలంగాణ గడ్డ మరొకసారి వేదిక కాబోతా ఉంది. మన ఎల్బీ స్టేడియం మన గచ్చిబౌలి స్టేడియం ఎల్బీ స్టేడియం వేదిక కాబోతా ఉంది. ఎల్బీ స్టేడియం వేదిక కాబోయిన ఈ పారాయణాన్ని ఖచ్చితంగా దీన్ని చూసి మొత్తం దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చేసుకునే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా సోదరిమణి కల్వ సుజాతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఆ రోజు పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం. 22వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మన కార్యక్రమాన్ని మనమే దిగ్విజయం చేయాలి, ఇంకెవరు దిగ్విజయం చేయరు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు, దాన్ని ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డులో వాసవి మాత చేయించుకుంటుంది. కాబట్టి ఆమె సంకల్పం ఇది. ఆమె సంకల్పం లేకుంటే సరస్వతికి శక్తి ఎక్కడిది? ఆమె సంకల్పం ద్వారానే మీకు శక్తి వచ్చింది, అందరికి ఆలోచన వచ్చింది, వేదిక తయారైంది. ఆ వేదికలో మన పార్టిసిపేషన్ ఉందా లేదా అది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై వాసవి, జై వాసవి. ఈరోజు ఇప్పుడు మరి పార్క్ హయాత్లో నిర్వహించినటువంటి వాసవి మాత పారాయణ ప్రపంచ రికార్డులో నెలకొల్పబోతున్నటువంటి బ్రేక్ ప్రపంచంలో ఎవరూ కూడా ఇంత అద్భుతంగా కార్యక్రమం ఒక్క కమ్యూనిటీ చేయనంత అద్భుతంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి కర్టన్ రేజర్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వాకిడి శ్రీహరి గారు, అలాగే కమిషనర్ అయినటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్ అయినటువంటి ప్రియాంక గారు, అలాగే కొడిజేటి సుబ్బారావు గారు, అలాగే ఎమ్మెల్సీ దయానందన్న గారు, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అలాగే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాసవి కుటుంబీకులు అందరూ కూడా వేలాది మందిగా ఆ రోజు తరలి రావాలని ఈరోజు వేదిక చేసుకొని కార్యక్రమం రూపం ఎలా ఉంటుంది అని ఈరోజు మరి కర్టన్ రేజర్ కార్యక్రమాన్ని పెట్టినాము. ఇంతకన్నా అద్భుతంగా అక్కడ తీర్చిదిద్దుకోబోతున్నటువంటి స్టేడియంలో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఆ స్టేడియాన్ని మనం తీర్చిదిద్దబోతున్నాము. 21,000 మంది టాస్క్ పెట్టుకొని మనం వెళ్ళినాము. రికార్డులో 21,000 మందిని టాస్క్ తీసుకున్నాం. కాబట్టి తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అంతేకాకుండా 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఆన్లైన్ రికార్డు ఒకటి, ఆఫ్లైన్ రికార్డు ఒకటి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో, అమెరికా, గల్ఫ్ కంట్రీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, కెనడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఆ రోజు ఆన్లైన్లో పాల్గొనబోతున్నాడు. వేలాది మందిగా సుమారుగా ఆన్లైన్లోనే 25,000 మంది పాల్గొనబోతున్నారని ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆఫ్లైన్లో కూడా 25,000 రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు జరిగినాయి. కాబట్టి అత్యధికంగా ఈ కార్యక్రమానికి జనాలు ఆర్యవైశ్యులందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. 102 గోత్రీకులైనటువంటి ఆర్యవైశ్యులు అమ్మవారు అగ్నికి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు 102 గోత్రీకులు మాత్రమే మరి అమ్మవారితో ఆత్మార్పణ చేసుకున్నారు దంపతులు. కాబట్టి ఆ అమ్మవారి వంశీకులైనటువంటి 102 గోత్రీకులతో మరి ప్రపంచంలో ఆర్యవైశ్యులందరూ వ్యాపార కుటుంబీకులుగా మిగిలిపోయారు. అదే ఉద్దేశంతో 102 గోత్రాలు, 102 శ్లోకాలు ఉండాలని మనము ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి 16 మంది పీఠాధిపతుల చేత మరి వారు ఇచ్చినటువంటి 102 శ్లోకాలు నిర్ణయం చేసి ఈ పారాయణాన్ని మనం సంకీర్తన చేసి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో చక్కని వాతావరణము, అంతకన్నా మించి భక్తి శ్రద్ధలతో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి మనం 35,000 మందికి ఎంట్రీలు రెడీ చేసాము. ఇప్పటివరకే మేము ఉంటుంది. వాహనాలు కూడా ఏర్పాటు చేయాలి అని మా స్వచ్ఛందంగా మా ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకు వస్తున్నారు.